నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు 3 శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. గనులు, ఎక్సైజ్, పరిశ్రమల శాఖలపై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట. వాలంటీర్ల ఫిర్యాదుతో పవన్ పై గుంటూరులో కేసు నమోదు. కేసు దర్యాప్తుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు. బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్ స్వాగతం పలికిన పార్టీ నాయకులు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 1,50,000 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపణ. రాష్ట్రంలో 3 శాఖల పనితీరుపై నేడు సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు. గనులు, ఎక్సైజ్, పరిశ్రమల శాఖలపై ఆయన సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గనులు, ఎక్సైజ్, పరిశ్రమల శాఖలపై కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. గనుల శాఖలో చేయవలసిన ప్రక్షాళనపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించనున్నారు. గత 5 ఏళ్లలో ఆ పార్టీ మైనింగ్ దందాలపై సర్కార్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మద్యం విధానంపై అధికారులతో చర్చించనున్నారు. కొత్త మద్యం విధానంపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలు రూపొందించింది. వాటిపై ఈ రోజు సీఎం చర్చిస్తారు. సెప్టెంబర్ చివరి నాటికి ప్రస్తుత మద్యం విధానం ముగియనుండగా నూతన లిక్కర్ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ క్రమంలోనే పరిశ్రమల శాఖపైన చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. గతంలో వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గుంటూరులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ కొనసాగించిన హైకోర్టు పవన్కు ఊరట కలిగింది. పవన్ పై నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కాగా ఇలాంటివే మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని వాదనల సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. గత ఏడాది జులై 9న ఏలూరులో జరిగిన వారాహి సభలో పవన్ వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, మహిళల అక్రమ రవాణాలో సంఘ వ్యతిరేక శక్తులకు వాలంటీర్ల నుంచి సహకారం అందుతుందని పవన్ ఆరోపించారు. దీంతో వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో పవన్పై కేసు నమోదైంది. బెంగళూరు పర్యటన ముగించుకుని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల ఢిల్లీలో ధర్నా తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు జగన్. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని, పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. 1,50,000 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో ఏకంగా 15 నుంచి 20,000 ఎకరాలు దోచినట్లు తెలుస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. భూ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా స్పందించి విచారణకు ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలను దహనం చేశారన్నారు. కుట్రలో కొందరు అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం కొందరు అధికారులు పనిచేశారని ఆరోపించారు. భద్రత కోసం పెద్దిరెడ్డి కుటుంబం చిల్లర రాజకీయాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు. కావాలనే దాడులు సృష్టించుకుని పోలీసుల వైఫల్యం పేరుతో డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పుంగనూరులో చేసిన దోపిడీ గురించి స్థానికులు నిలదీస్తూ ఉంటే దాన్ని దాడిగా చూపించి హైకోర్టులో భద్రత కోరటం సరికాదన్నారు. భూ అక్రమాలపై ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారని, 40,000 కోట్ల విలువైన 1.3 లక్షల ఎకరాలు భూ అక్రమాలు జరిగాయని మంత్రి స్పష్టం చేశారు. భూదోపిడీ జరిగిన ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ దాడులు జరుగుతున్నాయని, పులిచెర్ల మండలంలోనే 900 ఎకరాలు బయటపడిందని తెలిపారు. పెద్దిరెడ్డి భార్య పేరిట మదనపల్లె బైపాస్ వద్ద 5 ఎకరాలు ఉన్నట్లు తేలిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు
అన్నమయ్య జిల్లా వాసిగా ఆ ప్రాంతంలో పుట్టి అక్కడే ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా ఉన్న నేను ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాను. ముఖ్యంగా గత 10 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతూ ఉంది. అదేందో మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత 5 సంవత్సరాల్లో భూదోపిడీ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య భూమిక పోషించింది ఎవరో మేమందరికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది, శ్వేతపత్రం. రాష్ట్రంలో సుమారుగా 1,74,000 ఎకరాల భూములు వైసీపీ నాయకులైతేనేం వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గత 5 సంవత్సరాల్లో కాజేయడం జరిగింది. దానిలలో మఠాల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి, అలాగే గవర్నమెంటు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన భూములు కూడా కాజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చ ఏందనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. గత 10 రోజుల ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా మీడియాలోనైతేనే పేపర్లలో అయితేనే అందరికీ కంటన పడుతూ వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్లు మొదలుపెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 1-2 కాదు, అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు బాబు అన్నారు. ఈ మేరకు అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్ధంలోనే జీవిస్తూ ఉంటాడు. కేంద్రంలో 15,000 కోట్లు గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు. అయితే అదంతా అప్పే. కేంద్రం ఇస్తుంది అనేది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట ఏరివేస్తారు. సూపర్ 6 కాదు, సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తోంది అంటున్నారు. ఇలాంటి మాటలు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకు రోత పుడుతుంది అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఇక వైఎస్ జగన్ తెచ్చిన భూముల రీసర్వే వల్ల రైతులకు ఇబ్బంది అని తీసేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు అని అంబటి రాంబాబు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రీసర్వే ఆపేసి ఎవరైనా ఇబ్బంది అని చెబితే మాత్రమే సర్వే చేస్తామని సీఎం అంటున్నారు. ఇంతకీ చంద్రబాబుకు ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది. కేంద్రం తెచ్చిన భూముల రీసర్వేలో భాగంగా మాత్రమే ఏపీలో భూముల రీసర్వే జరిగింది అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. మరి రీసర్వేకు ప్రభుత్వం సిద్దమవుతూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఉత్తమమైంది. ఇది జగన్ ఆలోచన కాదు, కేంద్రంలో ఉన్న నీతి ఆయోగ్ రాష్ట్రాలకి చెబితే వచ్చింది. రానున్న రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును చంద్రబాబు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే మరో పేరుతో మరో రూపంలో చంద్రబాబు తీసుకురాక తప్పదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం ఏళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి, ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు,
అది మాత్రం ఇచ్చాడు 1 నెల. శ్రీశైలం జలకళ సంతరించుకుంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి 2,76,620 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 2,76,620 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఎగువ పరివాహిక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి 3,37,891 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 210.51 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువ నాగార్జున సాగర్కు 56,446 క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 24,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై గల ఉపరితల ఆవర్తనము ఇప్పుడు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంపై కొనసాగుతుంది. ఎత్తులో నైరుతి దిశగా ఉంది. సగటు సముద్ర మట్టం నుండి 3.1 మరియు 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, యానాంలో ఆది, సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్లోనూ ఈ 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 6న ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు ఆగస్టు 4వ తేదీతో ముగియనున్నాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తున్నాయి. జగన్మాతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి మంగళ వాయిద్యాల నడుమ ఆషాఢం సారే సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పిండి వంటలు సమర్పిస్తున్నారు. నీతి నిజాయితీలకు నిలువుటద్దం కామ్రేడ్ ఉప్పలపాటి రామప్రసాదరాజు అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. నగర కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఉప్పలపాటి రామచంద్రరాజు 21వ వర్ధంతి సందర్భంగా పాతబస్తీ లెనిన్ భవన్లో ఆయన చిత్రపటానికి సిపిఐ నేతలు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కామ్రేడ్ ఉప్పలపాటి ఎంతగానో కృషి చేశారని, కామ్రేడ్ తమ్మిన పోతిరాజు సహచర్యలతో ఎంతో మంది యువకులను పార్టీ వైపు ఆకర్షింపచేశారన్నారు. నగర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పలు పర్యాయాలు, మున్సిపల్ కౌన్సిలర్గా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులుగా నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేసినట్లు కోటేశ్వరరావు తెలిపారు. ఉప్పలపాటి రామచంద్రరాజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, ముఖ్యంగా ముఠా కార్మికుల నాయకుడిగా, ముఠా కార్మికుల హక్కుల కోసం, వారి యొక్క స్థితిగతులు పెంచేదాని కోసం అహర్నిశలు పనిచేసినటువంటి మహాన్నత నాయకుడు కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారు. మొదటి తరంలో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి సాహచర్యంలో విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో తమ యొక్క పాత్ర వహించి నగరంలో మున్సిపల్ కౌన్సిలర్గా 2 పర్యాయాలు, ఆ రోజు ఉన్నటువంటి పురపాలక సంఘంలో 2 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా,
తర్వాత విజయవాడ నగర అత్యంత నియోజకవర్గ శాసనసభ్యుడిగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా పాత బస్తీ అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించినటువంటి నాయకుడు కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరావు గారు. వారు చనిపోయి 21 సంవత్సరాలు అవుతున్నా భౌతికంగా మనకు దూరమై 21 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వారు అందించినటువంటి జెండా, వారు అందించినటువంటి స్ఫూర్తి, వారు అందించినటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి వారసులుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మనందరం కూడా విజయవాడ నగరంలో పేద ప్రజల పక్షాన పేద ప్రజల సమస్యల కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఈరోజు మనం పనిచేస్తున్నాం. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేడు 3 శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. గనులు, ఎక్సైజ్, పరిశ్రమల శాఖలపై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట. వాలంటీర్ల ఫిర్యాదుతో పవన్ పై గుంటూరులో కేసు నమోదు. కేసు దర్యాప్తుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు. బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్. స్వాగతం పలికిన పార్టీ నాయకులు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 1.5 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపణ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.